వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసపై కాంగ్రెస్ పార్టీ కసుబుస్సు. పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్ను విమర్శించడం తగదన్న నేతలు. కగార్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాల రౌండ్ టేబుల్. ఫేక్ ఎన్కౌంటర్లు ఆపాలని ప్రభుత్వానికి డిమాండ్. మహిళ కిడ్నాప్ కేసును 8 గంటల్లో ఛేదించిన పోలీసులు. జాబులు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేస్తున్న లక్ష్మణ్ రాణి. వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ. వేసవి సెలవులు కావడంతో భారీగా దర్శనాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసుపై పట్టణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. చెన్నూరు మండలం అస్నాడ్లో ధాన్యం కొనుగోలు సెంటర్లను శ్రీనివాసు పర్యటించిన సందర్భంగా ఎమ్మెల్యే వివేక్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో 90% వడ్డు రవాణా అయ్యాయని, 10% మాత్రమే సెంటర్లలో ఉన్నాయని అన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా శ్రీనివాస్ మాత్రం కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నిపుణులు చెరిగారు. రాజకీయం చేస్తున్నారు. మీకు రైతుల దగ్గరికి పోయే కనీస అర్హత మీ పార్టీకి అసలే లేదు. కార్పొరేట్లకు అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళను లాఠీలతో కొట్టించిన చరిత్ర మీది. వాళ్ళ మీద బారికేడ్లు పెట్టి ఢిల్లీకి రాకుండా చేసిన చరిత్ర మీది. మీరేమన్నా మాట్లాడితే ఎవరన్నా అదానీకో అంబానీకో నష్టం జరిగితే మీరు పోయి పరామర్శించాలి తప్ప రైతులకు నష్టం జరిగితే మీరు పరామర్శించాల్సిన అవసరం కానీ వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం కానీ మీకు లేదు. మీకు ఆ హక్కు లేదు, మీకు అర్హత లేదు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాత పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసిన పార్టీ. రాబోయే రోజులలో రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేయబోయే పార్టీ. బీజేపీ నాయకులు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు వడ్ల సెంటర్ గాడికి పోయి నానా హంగామా సృష్టించి వివేక్ వెంకట స్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని చెన్నూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గోమాస శ్రీనివాస్ గారు యాక్చువల్గా మీకు వ్యవసాయం అంటే తెలియదు, రైతులు అంటే తెలియదు, ఏం తెలియదు. మీకు తెలిసింది ఒకటే, మీ యొక్క స్వగ్రామం పయ్యూరు. మీరు చేసింది కోల్ బిజినెస్, కోల్ స్మగ్లింగ్. మీ యొక్క చరిత్ర మొత్తం తెలుసు. మీ చరిత్ర తెలిసి మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే మీరు బీజేపీలోకి వచ్చింది. మీరు బీజేపీలో నిజంగా మీరు ఉంటే మీరు జై భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తేనే బీజేపీలో ఉండాలి. అటువంటిది ఇవ్వకుండా మీరు ఎలక్షన్ టైంలో గురిడి కొట్టించి మీరు ఓట్లు అడిగిల్లో దానికి బీజేపీ పార్టీ అధిష్టానం కూడా మీకు చివరిన సంగతి మాకు తెలుసు. దాని పత్రికలు కూడా రావడం జరిగింది. బీజేపీ నాయకులు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు వడ్ల సెంటర్ గాడికి పోయి నానా హంగామా సృష్టించి వివేక్ వెంకట స్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని చెన్నూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గోమాస శ్రీనివాస్ గారు యాక్చువల్గా మీకు వ్యవసాయం అంటే తెలియదు. ఇప్పటి వరకు 100 లారీల దాకా పంపించడం జరిగింది. అవి కూడా ట్యాబ్లెట్లు మేకప్ పూర్తి చేశారు. ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చినుకులు వడకకుండా మొత్తం పంపించే విధంగా మా ఎమ్మెల్యే గారు ఏదైతున్నారో, ఎక్కడున్నా విదేశాలు తిరిగినా, ఏది తిరిగినా, ఎక్కడున్నా అనుక్షణం క్షణము నాతోటి రోజు మాట్లాడుతూ ఉన్నారు. రోజు మీకేం జరుగుతూ ఉంది, ఏమి కావాలి అడుగుతే కూడా ఇట్లా చెప్పి 24 గంటలు గడవక ముందే పర్మిషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతున్నదో నేను పెద్దపల్లి కావాలని ఒక మాట చెప్పగానే 24 గంటల లోపల ఇప్పించారు. ఇప్పటి వరకు 100 లారీల దాకా పంపించడం జరిగింది. అవి కూడా ట్యాబ్లెట్లు మేకప్. బోటకపు ఎన్కౌంటర్లను ఆపాలని అనంతపురం జిల్లా తాటిపత్రిపట్నం సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ అన్నారు. కగార్ ఆపరేషన్స్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట 5 నెలలుగా దండకారణ్యంలో వందలాది ఆదివాసీలను చంపుతూ మావోయిస్టులని ప్రచారం చేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు.
కార్పొరేట్ పెట్టుబడిదారులకు భారత వన్య సంపద మైన్స్, గ్రెనైడ్ రంగురాలను, రకరకాల అటవీ సంపదను ప్రభుత్వం దోచిపెడుతుందని ప్రజా సంఘాలు విమర్శించాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఛత్తీస్గఢ్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి గత ప్రభుత్వాలు కూడా అక్కడ పరిపాలన చేశాయి. మరి ఈ హింసాకాండ, ఈ ఆపరేషన్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అక్కడ. మరి గత ప్రభుత్వాలు కూడా ఇట్లా ఆపరేషన్లు చేయలేదు, ఆదివాసుల మీద దాడి చేయలేదు. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే కేవలం అంబానీ, అదానీ అలాంటి పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ అక్కడ ఉండే ఆదివాసులను తప్పిస్తే అక్కడ ఉండే ధనమంతా ఆ ప్రైవేటు కార్పొరేటర్లకు కూడా కట్టబెట్టని చెప్పి కూడా ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇట్లా దుర్మార్గమైన ఆలోచన చేస్తూ అక్కడుండే మహిళల మీద అయితేనేమి, చిన్నపిల్లల మీద అయితేనేమి, ముసలి వాళ్ళ మీద అయితేనేమి అనేకమైన దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా, వామపక్షాలుగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈ ఆపరేషను అక్కడ ఉండే హింసాకాండను ఆపకపోతే ప్రజలతో కూడా కలిపి భారీ ఎత్తున ప్రజా సంఘాలతో కలిపి మరి వామపక్షాలు అన్నీ కూడా ఈరోజు ముందుకొచ్చి భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నీతి, నిజాయితీ, నిస్వార్థం ఉన్న వారిని ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. అయితే అవినీతికి పాల్పడి పనిష్మెంట్కు గురైన వారిని కొందరు ప్రబుద్ధులు ఆదర్శంగా తీసుకుంటారు. ఇదేం తోజ్యమన్నా ఇది అసలు నిజం. రామగుండం కార్పొరేషన్ శానిటేషన్ విభాగం నేరలు చూసి పారిశ్రామిక ప్రాంత ప్రజలు విస్తుబోతున్నారు. ప్రజల సొమ్మును స్మార్ట్గా స్వాహా చేస్తున్న పారిశుద్ధ్య విభాగ అధికారుల అవినీతి భాగవతంపై స్వతంత్ర టీవీ బ్లాస్టింగ్ న్యూస్. గతంలో రామగుండం కార్పొరేషన్లో పనిచేసిన శానిటేషన్ విభాగం అధికారులు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. దీంతో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు దీర్ఘకాలం పోరాటాలు సాగించారు. ఎట్టకేలకు ఆ అవినీతి అధికారులపై బదిలీ వేటు పడింది. అయితే అనంతరం కార్పొరేషన్కు వచ్చిన శానిటేషన్ అధికారులు బదిలీ అయిన అధికారుల బాటలో పయనిస్తూ అవినీతిని తారాస్థాయికి చేర్చారు. ఉత్తర తెలంగాణ జిల్లాలోనే పెద్ద కమర్షియల్ కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్. పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఇక్కడ కార్పొరేషన్లోని 50 డివిజన్లలో చెత్తను సేకరించి క్లీన్గా ఉంచాల్సిన విభాగంలో ఉదయాన్నే అవినీతి నిద్రలేస్తుంది. కార్పొరేషన్ ట్యాంకులలో డీజిల్, పెట్రోల్ ఫుల్ ట్యాంకుగా నింపి ఆ ట్యాంకులు వార్డుల్లో సంపూర్ణంగా తిరిగి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ట్యాంకుల్లో సగం డీజిల్, పెట్రోల్ నింపి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. ఇదే తరహాలో ఇదివరలో అధికారులు అప్పుడు ప్రవర్తించగా ఇప్పుడు దీన్ని తమ హక్కు అనే రీతిలో నిర్భయంగా, నిర్లజ్జగా ఈ అవినీతి దందా సాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ శానిటేషన్ విభాగం అవినీతి అధికారుల లీలలు చూసి పారిశ్రామిక ప్రాంత ప్రజలు పరేషాన్ అవుతున్నారు. 50 డివిజన్లలో విస్తరించి ఉన్న కార్పొరేషన్లో చెత్తను సేకరించేందుకు ట్రాలీలు, ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చెత్తను తరలించే వాహనాలలో ఉదయాన్నే కాజీపల్లి బంకులో డీజిల్, పెట్రోల్ పోయించుకొని తమ పనిని మొదలు పెడతారు. ఉదయాన్నే బంకు వద్ద ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాలు లైన్గా ఉండి వారానికి తమకు కేటాయించిన ఒక్కొక్క వాహనానికి 30 లీటర్ల డీజిల్, పెట్రోల్ను నింపుకుంటారు. ఇక్కడే శానిటేషన్ విభాగంలోని అవినీతి అఫీషియల్గా మొదలవుతుంది. 30 లీటర్ల పెట్రోల్, డీజిల్కు బదులుగా 24 లీటర్ల డీజిల్, పెట్రోళ్లను నింపుతున్నారు. వాహనానికి 6 లీటర్ల పెట్రోల్, డీజిల్ను పక్కదారి పట్టిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. కార్పొరేషన్లో శానిటేషన్ విభాగం అంటే కాస్ట్లీ విభాగం అనే పేరుంది. ఈ పేరుకు అనుగుణంగా ఉండాలని కాబోలు శానిటేషన్ అధికారులు కాస్ట్లీగా ప్రవర్తిస్తున్నారు. వాహనాలలో డీజిల్, పెట్రోల్ను నింపే ప్రక్రియను దగ్గరుండి చూసుకోవాల్సిన ఈ పారిశుద్ధ్య విభాగ అధికారులు బంక్లో దర్జాగా కుర్చీ వేసుకుని కూర్చుని ఒక్కొక్క వాహనానికి 30 లీటర్ల డీజిల్, పెట్రోల్ నింపుతున్నట్టు రికార్డులలో నమోదు చేస్తున్నారు. ఈ దందా సాగించి కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన శానిటేషన్ విభాగం అధికారుల సంపాదనను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు తమ అవినీతిని ద్విగుణీకృతం చేశారు. గతంలో రామగుండం కార్పొరేషన్లో పనిచేసిన శానిటేషన్ విభాగ అధికారులు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. అప్పట్లో పారిశుద్ధ్య పనులను పట్టించుకోవడం మానేశారు. దీంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లు పోరాటాలు సాగించారు. అనంతరం ఆ అవినీతి అధికారులపై బదిలీ వేటు పడింది.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని శానిటేషన్ విభాగం అంటేనే అవినీతికి చిరునామాగా మారి మరి గతంలో ఒక అవినీతి అధికారి ఉన్నప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి ఈ ప్రాంతం నుంచి పంపిస్తే ఆయన కోవలోనే మరొక అవినీతి అధికారి వచ్చి మరి వాహనాల పేరుతోటి పెట్రోల్ డీజిల్ కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నారు. మరి వారానికి 24 లీటర్లు అయితే 30 లీటర్లు 40 లీటర్లు అని తుప్పు పట్టి శిథిలావస్థకు చేరినా కానీ అవి నడవకున్నా కానీ వాటి నంబర్లు వేసి పెట్రోల్ డీజిల్ పోయిస్తున్నామని బిల్లులు దొబ్బే పరిస్థితికి దాపురించింది. ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని మేము గౌరవ కలెక్టర్ను, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50 డివిజన్లలో చెత్తను సేకరించాల్సిన బాధ్యత తమపై ఉందని ట్రాక్టర్ ట్రాలీల డ్రైవర్లు తెలిపారు. అయితే ట్రాలీలు, ట్రాక్టర్లలో డీజిల్, పెట్రోళ్లు తక్కువ నింపడం వల్ల వార్డులలో తిరగడం తమకు కష్టంగా ఉందని చెప్పారు. కార్పొరేషన్లోని అధిక డివిజన్లలో సింగరేణి విస్తరించి ఉందని, అయితే క్వార్టర్ల ఏరియాల్లో సింగరేణి శానిటేషన్ విభాగం క్లీనింగ్ పనులు చేస్తోందని అన్నారు. మిగతా ఏరియాల్లో తాము క్లీన్ చేయడం కష్టంగా మారుతుందని అన్నారు. తమ బాధ ఎవరికి తెలియజేయాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. శానిటేషన్ అధికారుల అవినీతి కళ్ల ముందు కనబడుతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని ట్రాక్టర్ ట్రాలీల డ్రైవర్లన్నారు. తాము కొంతమంది కార్పొరేటర్ల దృష్టికి తీసుకువెళ్లినా హడావుడి చేయడం తప్ప చర్యలేమీ చేపట్టడం లేదని తెలిపారు. తమ సొంత అవసరాలకు కార్పొరేటర్లు కార్లలో డీజిల్, పెట్రోల్ కొట్టించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాలీలు, ట్రాక్టర్లలో తక్కువ డీజిల్ నింపడం వల్ల కొన్ని వార్డుల్లోనే చెత్త సేకరణ జరుగుతోంది. పలు డివిజన్లలో చెత్త పేరుకుపోతోంది. ఈ చెత్తను పూర్తిగా సేకరించకుండా వెళ్లిపోతున్న సిబ్బందిని నిలదీస్తే తమ చేతుల్లో ఏమీ లేదని ఆ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కార్పొరేటర్లు, అధికారులకు ఫిర్యాదు చేసుకోమని స్థానికులకు సిబ్బంది సలహా ఇస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థలో హెల్త్ అసిస్టెంట్గా విధులు సేకరిస్తున్న అధికారి మరి ఈ ప్రాంతంలో శానిటేషన్ సంబంధించిన వాహనాలకు 24 లీటర్లు పోస్తూ ప్రతి వారానికి 30 లీటర్లు పోస్తున్నట్టుగా రికార్డు చేస్తున్నారు బిల్లులు. ట్రాక్టర్లు కానీ, జేసీబీలు కానీ మరి చెత్త వాహనాలు ఏవి కూడా చేస్తే మరి సుమారు 10 లక్షల లోపే కూడా బిల్లు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో 16 లక్షల రూపాయలు బిల్లులు రాస్తూ మరి మిగతా అమౌంట్ ఏ విధంగా ఎవరి చేతిలో మారుతుందని చెప్పేసి మాకు అనుమానం వచ్చే విధంగా ఉన్నది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా రామగుండంపై ప్రత్యేక నిఘా పెట్టి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అవినీతి దందా ఇంత పెద్ద ఎత్తున సాగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రామగుండం కార్పొరేషన్ శానిటేషన్ విభాగంలో సాగుతున్న పెట్రోల్, డీజిల్ అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ పెట్టెలతో పాటు బ్యాలెట్ పేపర్లతో జాయింట్ కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా వాతావరణంలో జరగాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. పోలీస్ సిబ్బందికి డీఎస్పీ అవగాహన కల్పించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు బ్యాలెట్ బాక్సులు, పేపర్లను పోలింగ్ సిబ్బంది తీసుకున్నారు. ములుగు కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ నుండి ఆదివారం పోలింగ్ సామాగ్రి తీసుకున్న సెక్టోరల్ పోలింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిని ఈలా త్రిపాఠి తగిన సూచనలు చేశారు. దేశంలో విద్యాబోధన విధ్వంసమైందని విద్యాభారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఏఎంఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఒకరోజు సెమినార్ను నిర్వహించారు. ఈ సెమినార్కు తెలంగాణలో ఉన్న వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల లెక్చరర్లు హాజరయ్యారు. 1950లో ఏర్పడిన విద్యాభారతి మొదటి నుంచి స్కూల్ విద్యపై పనిచేస్తుందని మురళీ మనోహర్ అన్నారు. 5 ఏళ్ల నుండి ఉన్నత విద్యపై కూడా దృష్టి సారించిందన్నారు. తరగతి గదిలో టీచర్ పాత్ర ఏమిటి, విద్యార్థి ప్రశ్నకు సమగ్రంగా సమాధానం ఇవ్వగలుగుతున్నారా లేదా అనే దానిపై కూడా విద్యాభారతి పనిచేస్తుందన్నారు. తెలంగాణలో విద్యాభారతి నూతన కమిటీ ఏర్పాటు చేశామని,
కమిటీలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్లతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిపైన కూడా విద్యాభారతి పనిచేస్తుంది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ పైన విద్యాభారతి పనిచేస్తుంది. మల్టీలింగ్వలిజం పైన, మాతృభాష యొక్క ప్రాధాన్యత పైన కూడా ఏదైతే ఎన్ఈపి చెప్తున్నదో ఆ విషయం పైన కూడా విద్యాభారతి పని ప్రారంభించింది దేశమంతా కూడా. ఆ విధంగా తెలంగాణలో ఈరోజు జరిగినటువంటి సెమినార్లో అనేక మంది విద్యావేత్తలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ తిరుపతిరావు గారు, లేకపోతే ప్రొఫెసర్ భానుప్రకాష్ రెడ్డి గారు, ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎన్ఐఎన్ సైంటిస్టులు, లేకపోతే ఇతరత్ర ప్రొఫెసర్ శివరాజు గారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఎడ్యుకేషన్, ఇలా ఎంతోమంది సీనియర్ ప్రొఫెసర్స్ పెద్దలు అందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు. విద్యాభారతి పనిని దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లాగే న్యూ ఎడ్యుకేషన్ జగిత్యాలకు చెందిన గొల్లపల్లి రాజేష్ బతుకు తెరువు కోసం ఆజాద్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్నా సరైన ఉద్యోగం లేక ఉద్యోగ యత్నాల్లో ఉన్నాడు. ఒక ముఠ మోసపు మాటలు నమ్మి కేసులో ఇరుక్కున్నాడు. రాజేష్తో ఆ ముఠ బ్యాంకులో ఖాతా తెరిపించి దాని ద్వారా లావాదేవీలను చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యేదాకా దుబాయ్ దాటి వెళ్లకుండా రాజేష్పై పోలీసులు ట్రావెల్ బ్యాన్ విధించారు. దుబాయ్లో చిక్కిన రాజేష్ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు పలువురు నాయకులను కలిసి వేడుకుంది. ఇట్లా వాతం వచ్చింది, నచ్చలేడు. 2 సంవత్సరాలు ఈయనతో కష్టపడబట్టి బాగా ఇబ్బంది ఉన్నది. గొవ్వలు పెట్టేటోళ్ళు లేరు, మాకు గొవ్వలు చేసేటోళ్ళు లేరు. దిక్కులేని బతికైంది. ఇప్పుడు మరి కొడుకు గట్లా కొడుకు అటువాయే. ఇప్పుడు పరిస్థితి అయింది, ఆన్ పరిస్థితి అయింది, పిల్లగాండ్ల పరిస్థితి అయింది. పిల్లగాండ్లు పిల్లి కూనలు లెక్క ఇల్లు, మేము పిల్లి కూనలు బుచ్చపల్ల లెక్క అయిపోయినాము. మరి బతుకు ఆ పిల్లగాడు ఒక్కడే కొడుకు, నాకు 4 బిడ్డలు. ఒక్కరు కూడా మాకు పెట్టబోళ్ళు లేరు. నా కొడుకు ఇప్పుడు 6 నెలలు పోయి 7 నెలలు అవుతుంది. ఇక్కడ అన్ని అప్పులు చేసి ఆయన మోసపోయిండు. నా కొడుకుని ఎట్లయినా మా ఊరికి మా కొడుకును పంపించండి. ఇట్లా వాతం వచ్చింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఓ వివాహితను కొందరు కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించి ఆమెను విడిపించారు. సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాణిని శనివారం కిడ్నాప్ చేశారు. రాణి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించి 8 గంటల్లో రాణిని పోలీసులు విడిపించారు. మాగంటి లక్ష్మణ్, రాణి దంపతులు మాణిక్యనగర్లో ఉంటున్నారు. జీహెచ్ఎంసీ జాబులు ఇప్పిస్తామని ₹1,00,000 వారు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. డబ్బులు ఇస్తారని లక్ష్మణ్ చెప్పడంతో వారి ఇంటికి 5గురు వెళ్లారు. లక్ష్మణ్ లేకపోవడంతో రాణిని కిడ్నాప్ చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాకు మాగంటి మేఘన అనే అమ్మాయి, 20 సంవత్సరాలు వయసు గల అమ్మాయి, తన తల్లిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఫిర్యాదుకి సంబంధించి మేము కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ మాగంటి ఎలిజబెత్ రాణి, కంప్లైనెంట్ మేఘన వాళ్ళ మదర్ ఎలిజబెత్ రాణి, ఫాదర్ లక్ష్మణ్ రావు, వీళ్ళు కొంతమందికి సుమారు 5-6 మందికి డబ్బులు అప్పు ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వనందుకు గాను ఈమెని ఎలిజబెత్ రాణిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వర నగర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి అప్రోచ్ అయ్యి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే, ఎలిజబెత్ రాణి యొక్క భర్త లక్ష్మణ్ రావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి విచారణలో తెలిసింది ఏంటంటే, ఒక్కొక్కరి దగ్గర 50,000, 60,000 ఇట్లా సుమారు ₹3,15,000 వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు, అందులో కొంతమందికి ₹90,000 ఆల్రెడీ పే చేసినట్టుగా, రిమైనింగ్ 2 లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి తప్పని తెలిసి తప్పు చేయడం ఎంత తప్పు? తప్పు చేసిన వారిని దండించి ఆ తప్పులు సరిదిద్దాల్సిన ఉన్నతోద్యోగంలో ఉన్న వ్యక్తే చేయకూడని తప్పిదానికి పాల్పడితే ఏమంటారు? కంచే చేరను మేయడమంటారు. తప్పు చేసి తప్పించుకునేద్దాం అనుకుని నిందిత వైద్యాధికారి భావిస్తే
ఆ ఉన్నతోద్యోగి పైనున్న ఉన్నతాధికారులు ఊరుకుంటారా? సస్పెండ్ చేసి పారేస్తారు, కఠిన చర్యలు తీసుకుంటారు. కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చేసిన నిర్వాకానికి సరిగ్గా ఈ సస్పెన్షనే జరిగింది. ధన్వంతరి వారసులు అనగానే ఓ గౌరవ భావం ఏర్పడుతుంది. ఇక వైద్య శాఖలోనే ఉన్నతాధికారి, జిల్లా వైద్య శాఖాధికారి అంటే ఎవరికైనా ఎంత వినయ విధేయులు కలుగుతాయనేది చెప్పక్కర్లేదు. అయితే కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చేసిన సిగ్గుమాలిన పనికి యావత్తు సమాజం చీత్కారాలు అందజేసింది. ఉన్నతాధికారులు ఆయనకు సస్పెన్షన్ ఆర్డర్ అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పుడే కామారెడ్డికి మంచి పేరుంది. జిల్లాగా ఏర్పడ్డాక కామారెడ్డి అన్నింటా దోసుకెళ్తుంది. అయితే కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య ఉన్నతాధికారి చేసిన వికార కామ చేష్టలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో త్రికరణ శుద్ధిగా సేవలందిస్తున్న మహిళా వైద్యులపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ హేయంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విపరీత పరిణామాలకు భీతిల్లిన మహిళా వైద్యులు రాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తమ గోడు తెలియజేసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చౌంగ్తు విచారణకు ఆదేశించారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా క్రిస్టినా జడ్ చౌంగ్తు డాక్టర్ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ పై పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదైనట్టు తెలిసింది. చేసిన పాపం చెడని పదార్థం అంటారు పెద్దలు. నిక్షేపంగా పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తూ ఎందరికో ఆదర్శనీయంగా ఉండాల్సిన జిల్లా వైద్యాధికారి మహిళా వైద్యులపై అనుచిత రీతిగా ప్రవర్తించి సస్పెన్షన్ ఆర్డర్ అందుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గత ఏడాది నవంబర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చెప్పిన మాట వినడం లేదని, తన వ్యాపారం దివాలా తీయడానికి కొడుకే కారణమని కొడుకును తండ్రి హతమార్చినట్లు చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. రేగొండ మండలం నారాయణపూర్లో గత ఏడాది నవంబర్లో 23 ఏళ్ల పెరుగు సాయి గణేష్ హత్య జరిగింది. పోస్టుమార్టం రిపోర్ట్ చూసిన తర్వాత అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తే అసలు విషయం వెల్లడైందని సీఐ తెలిపారు. నిందితుడు పెరుగు లింగమూర్తిని రిమాండ్కు పంపుతామని తెలిపారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.